నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించిన మంత్రి మండిపల్లి. తిరుపతి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి జెండా వందనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. పొంగనూరులో దేశభక్తి చాటుతూ జాతీయ జెండాలతో వినూత్న జల ప్రదర్శన చేసిన రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో హర్యానాలో 5 కిలోమీటర్లు మేర జాతీయ జెండా ప్రదర్శించి వరల్డ్ రికార్డుకు యత్నించిన యువత. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించిన మంత్రి మండిపల్లి. నేడు మనం 80వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నారి బాలబాలికలకు నా శుభాశిష్యులు. ఈ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ప్రజలు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జ్యోతిలాల్ పూరే, కొమరం భీమ్తో పాటు ఎందరో మహనీయులు త్యాగ ఫలితమై స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఈ ప్రాంతవాసులు ఎర్రపరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు, బి గల్రాయుడు గారు, టి చంద్రశేఖర్ రెడ్డిలకు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా మంత్రిగా మీతో పాల్గొనేందుకు ఈ సదావకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా సహృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు మరియు లక్ష్య సాధనలో విశేషంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ నిషాద్ కుమార్ గారికి, జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణ గారి శర్మ గారికి, జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంతో పనిచేసి అన్నమయ్య జిల్లాను అగ్రభాగంలో నిలుపుతున్న మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అన్నమయ్య జిల్లాకు చేపట్టిన మరియు భవిష్యత్తులో చేపట్టబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందించారు. ప్రజల జీవన విధానాన్ని మార్చడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. ఇంతలో భాగంగానే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ ఉంది. 2047వ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలందరికీ సుపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ భారత స్వాతంత్ర శతాబ్ది నాటికి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయం అభివృద్ధి, రవాణా సదుపాయాల మెరుగుదల, తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి, స్వచ్ఛాంధ్ర, టెక్నాలజీ విస్తృత వినియోగం, తక్కువ ధరలతో అత్యున్నతమైన నాణ్యమైన పరిణామాలతో తయారీ. ఈ 10 సూత్రాలను 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ ముఖ్య సిద్ధాంతం ఐశ్వర్యవంతమైన, ఆరోగ్యవంతమైన, ఆనందవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకోవడమే మన లక్ష్యం. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 20,000 అర్హులైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలు చేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం రైతుకు ఆర్థిక సాయం మాత్రమే కాదు, గౌరవం, భరోసా ఇచ్చే పథకం, రైతు ముఖంలో చిరునవ్వు నింపే పథకం. ఈ పథకం కింద సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో అన్నమయ్య జిల్లాలో దాదాపు 1,64,000 మంది రైతుల ఖాతాలో 110,77,00,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. తల్లికి వందనంలో
చదువుల పండుగ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డ చదువు నిమిత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది విద్యార్థులకు విద్యాభివృద్ధికి వినియోగించే విధంగా లబ్ధి చేకూరుస్తున్నాం. పేదరికం చదువుకు అడ్డం కాదని పిల్లలందరూ బాగా చదివి వృద్ధిరేఖ రావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. తన బిడ్డలకు చదివించుకోవాలని పడే తపన ప్రతి తల్లికి వందనం చేస్తూ 2వ ఏడాది కూడా ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి కు 15,000 చొప్పున జిల్లాలో 1,92,728 మంది విద్యార్థులు తల్లుల అకౌంట్లలో 289 కోట్ల 10 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ప్రతిష్టంగా అమలు చేస్తుంది. దీని ద్వారా క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, దివ్యాంగులకు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా 5 కేటగిరీల్లో ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే జిల్లాలో సుమారుగా 3,83 లక్షల మంది మహిళా ప్రయాణికులు, ట్రాన్స్జెండర్లు, అలాగే వికలాంగులు ఉపయోగించుకున్నారు. దీని ద్వారా ఈ జిల్లాలోనే 150 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. మరో పథకం నేతన్న సేవలు. చేనేత కళాకారులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. నేతన్న సేవల పథకం ద్వారా 3,950 చేనేత మరో పవర్లూమ్ కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 9.67 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. దీని ద్వారా 500 యూనిట్ల మేరకు ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ఇంకొక పథకం ఎన్టీఆర్ భరోసా పథకం. దీని ద్వారా ఎన్టీఆర్ పెన్షన్ సూపర్ 6 హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఈ జిల్లాలో 1,86,924 మంది 81,55,000 రూపాయల ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజామున లబ్ధిదారులకు ఇంటి దగ్గరికే చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పౌరుల చేతిలోని ప్రభుత్వం యొక్క సేవలు. పాలనా టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో సుమారు 700 పైగా పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. 9552300009 నెంబర్ ద్వారా విద్యార్థులకు పరీక్ష హాల్ టికెట్లు, ప్రజలకు రేషన్ కార్డు సేవలు, తల్లిదండ్రులు తల్లికి వందనం పథకం స్టేటస్, రైతులకు అన్నదాత సుఖీభవ, అలాగే రెవెన్యూ మ్యూటేషన్, అడంగల్ 1B పట్టాదారు పాస్బుక్లు, కుల ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం తదితర సేవలు దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. ఫస్ట్ క్రితం ఆర్ఎస్ఐఎం చంద్రశేఖర్ గారు వీరికి 2020 బ్యాచ్
క్యాసరీ బాక్స్ 2, జిఎస్సి 9, టిఆర్ఎస్ఐ డి శ్రీనివాసులు గారు 90 బ్యాచ్ 36 సంవత్సరాల సర్వీస్లో కూడా తన సెల్యూట్ను క్రమపద్ధతిగా చేస్తున్నారు. తర్వాత పీటీఎంఎస్ఐ పరమేశ్ నాయక్ ఆధ్వర్యంలో సివిల్ పోలీసు బలగాలు సెల్యూట్ చేస్తున్నాయి. మహిళా పోలీసు ప్లాటూన్ కమాండర్గా లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ జి శోభా గారు, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా ఉమ్మెనపల్లి సుబ్బన్నమ్మ గారు వ్యవహరిస్తున్నారు. 4వ ప్లాటూన్ ఎక్సైజ్ ప్లాటూన్ ఎక్సైజ్ ఎస్ఐ గుణశేఖర్, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా కానిస్టేబుల్ హేమారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. 5వ ప్లాటూన్ హోంగార్డ్స్ ప్లాటూన్ కమాండర్గా ఎస్ఎండి తాహిర్ బాషా, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా డి సురేంద్ర బాబు వ్యవహరిస్తున్నారు. 6వ ప్లాటూన్ ఎన్సీసీ బాయ్స్ ప్లాటూన్ కమాండర్గా పెంచెల ప్రసాద్, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా శివకుమార్ వ్యవహరిస్తున్నారు. 7వ ప్లాటూన్ ఎన్సీసీ గర్ల్స్ ప్లాటూన్ కమాండర్గా టి ఐఎస్ఎస్ సిద్దిక, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా ఎస్ ఉమే ఐమన్ వ్యవహరిస్తున్నారు. 8వ ప్లాటూన్ గైడ్స్ బాలికల ప్లాటూన్ కమాండర్గా లతిక, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా బేబీ హార్సిని వ్యవహరిస్తున్నారు. 9వ ప్లాటూన్ శివరి ప్లాటూన్ స్కౌట్స్ బాయ్స్ ప్లాటూన్ కమాండర్గా మోతీలాల్ నాయక్, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్గా పోలీస్ కేసు వ్యవహరిస్తున్నారు. మనకు చివరిగా పోలీసు బ్యాండ్ ఏఆర్ఎస్ఐ ఏలుమలై ఆరాధ్యంలో బ్యాండ్ గౌరవ వందనం అందిస్తున్నారు మంత్రి గారికి. హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన. హర్యానాలోని పల్వాల్లో 5 కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇంత పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా వరల్డ్ రికార్డు నమోదైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం పల్వాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తిరుపతి ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో జెండా వందనం చేసిన మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర సమరయోధుల కీర్తిని ప్రశంసిస్తూ వారిని కొనియాడారు. దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకుపోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు అనేక మంది టీచర్లు కష్టపడ్డారు. నేడు ఆ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. డిఎస్సీలో అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఏపీలో డిఎస్సీపై ఉద్యమం చేపట్టాం. నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి యువతను మోసం చేశారు. నిరుద్యోగులు జన్జీ తరహా ఉద్యమం ఏపీలో చేపట్టాలి. నిరుద్యోగ భృతి కోసం పోరాడాలని వ్యాఖ్యానించారు. 80వ సంవత్సరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మన దేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనమందరూ కూడా కలుసుకునే విధంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా మన దేశం ప్రపంచ దేశాలలో ముందుండాలని చెప్పి, రాబోయే రోజుల్లో అన్ని రకాల దేశం అభివృద్ధి సాధించాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగుల సమస్యలపై ఢిల్లీకి వెళ్తే ముగ్గురు టీచర్లని సస్పెండ్ చేస్తారు సార్. ఈ ఉద్యోగులపై వేధింపులు ఏ విధంగా చూడాలి? ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయి. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులందరూ కూడా ఏ విధంగా పోరాడారో ఆ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా డిఎస్సిలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, బాగా పరీక్షలు రాసి కూడా సెలెక్ట్ కాని వారు,
అదేవిధంగా గతంలో రొమ్ము చించుకొని టీచర్లంతా కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పి ఓడించి చంద్రబాబు నాయుడుని గెలిపించారు. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు ముఖప్రీతికైనా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా తేడాలు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో అన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సహాయపడినారు. అన్ని రకాల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడినారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అనేది ప్రధానంగా టీచర్లు గమనించాల. అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యోగులందరూ గమనించాల. నిరుద్యోగులకు ఏమైంది? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. ఆ నిరుద్యోగులు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కోసం ఒక స్ఫూర్తితో ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ పోరాడిందో ఆ విధంగా మీరు కూడా పోరాడండి మీ నిరుద్యోగ భృతి కోసం. ఊరికే ఏదో ఈదులంటే తిరిగి మనం జైలు కొట్టేది బాగలేదు. కార్యరూపంలో ఏదైనా కార్యాన్ని మనం చేసి సాధించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఉర్దూ పాఠశాల, జడ్పీ హైస్కూల్, మహిళా జూనియర్ డిగ్రీ కళాశాలలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, బీటీ యూనివర్సిటీ వద్ద అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జెండాను ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఐక్యతతో ఉంటూ దేశ అభివృద్ధికి మనవంతు బాధ్యతగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయాలకు మనమందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మస్రూన్, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ये मूवमेंट कैसा चला, किस तरह चला, इसकी आज़ादी की तारीख क्या है, मुसलमानों को मालूम होना जरूरी। ये मुफ्ती किफ़ायतुल्लाह साहब से शुरू हुआ, मौलाना हुसैन अहमद मदनी साहब तक चलाए। क्या इस तारीख को आप लोगों को मालूम होना, आपके बच्चों को मालूम होना ज़रूरी है। अगर आपको मालूम नहीं है तो आप एक काम कीजिए, दिल्ली का जो इंडिया गेट है वो इंडिया गेट में हिंदुस्तान के लिए, हिंदुस्तान को आज़ाद करने के लिए जो शहादत दिए, शहादत हुए, शहीद हुए, उनकी तारीख वो इंडिया गेट पर है। आप जाकर एक बार पढ़ लीजिए, ये तारीख है। जिस कौम की तारीख उस कौम को अगर याद नहीं है तो बहुत जल्द वो कौम ख़त्म हो। ये होना बहुत ज़रूरी है। आप लोगों को याद रखो कि हिंदुस्तान की आज़ादी किस तरह हुई, किस तरह गंगा जमुना तहजीब को अपनाया, किस तरह हिंदुस्तान को। రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. నిజంగా మీరు మదనపల్లి టౌన్కి ఒక ఆదర్శం. మొన్న మీరు కూడా వచ్చినారనుకుంటా కదా ప్రోగ్రాంలో. ఎక్కడ చూస్తే మీరే కనబడుతున్నారు తల్లి, ఏ మూల చూస్తే మీరే. రియల్లీ యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. మీకు తెలుసో లేదో, మనం ఒక 4 రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలు నిన్న రాత్రి 12:42 వరకు దేశం ఏ టయానికి స్వాతంత్రం వచ్చిందో ఆ టైం వరకు మనం అందరం ఈ సంబరాలు చాలా ఘనంగా వచ్చాం. నిన్న అది ఏది జబర్దస్త్ టీం, జబర్దస్త్ టీంలో వచ్చింది. మీరు రాలేదు, మీరు వచ్చినారా? ఇంకా అదే నాకు అటుపక్కే శబ్దాలు వస్తాయన్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రియల్లీ చూడండి, మన స్వాతంత్ర దినోత్సవం మనం ఇంత ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నామంటే దీనికి కారణం కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు బలిదానం చేసిన తర్వాత మనకు దేశం స్వరాజ్యం వచ్చింది. మన దేశం మీకు తెలుసో లేదో, ఈ ఆంగ్లేయుల చేతిలో బానిస కాకముందు మన దేశం జీడిపి 30% ఉంది. इंडिपेंडेंस डे की मुबारकबादी।
बेहद खुशी है कि अल्लाह पाक ने आप सब लोगों को इंडिपेंडेंस डे सेलिब्रेशन में शामिल किया है। मैं बोलता हूं आपको, इस्लाम साफ कहता है जिस ज़मीन पर आप रहते हैं उस ज़मीन का हिस्सा बचाने के लिए, उस ज़मीन अगर किसी के हाथ में बागी हो गई या वो ज़मीन किसी के हाथ में कब्जा हो गई, उस सरज़मीन बचाने के लिए अपनी जान देना गवारा है। ये साफ अल्फाज कुरान के है, साफ हदीस है, हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की हदीस है। आप लोगों को इल्म होना चाहिए, ये हिंदुस्तान हमारा वतन है, इस वतन के लिए हम जी रहे। इन పిల్లలకు, టీచర్స్ కి, పేరెంట్స్ కి, ఇక్కడ ఉన్న నాతో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఇన్ దిస్ మార్నింగ్. చాలా సంతోషమైంది మీ అందరికీ చూసి. కలర్ఫుల్గా ఉన్నారు, చాలా బాధ్యతగా ఉన్నారు. నిజంగా మనకు అన్ని పండగల కన్నా మిన్న ఏదైనా పండగ ఉందంటే అది స్వాతంత్ర దినోత్సవం. ఇది మన వాస్తవమైన పండగ. మన భారతీయులకు అందరికీ పండగ ఇదే. మనమందరం ఐక్యంగా ఉండి ఆ రోజు మన పెద్దలందరూ చాలా బాధ్యతగా దేశం కోసం పోరాడి, దేశం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి మన దేశ స్వరాజ్యం తీసుకొని వచ్చారు. దేశ స్వరాజ్యం కోసం కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు బలిదానాలు చేశారు. మీరు ఎప్పుడన్నా తెలుసుకోవాలంటే ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో ఇండియా గేట్ ఉంది. ఎక్కడుంది? ఢిల్లీలో ఇండియా గేట్ ఉంది. ఇండియా గేట్ పైన పూర్తిగా ఎంత పొడవు ఉంది అంత పొడవు కూడా పేర్లు ఉన్నాయి. ఎవరు దేశం కోసం బలిదానం చేశారు. ఇంకా దూరంగా కూడా మీకు బాగా కనపడాలంటే ఒక బుద్ధద్దం ఇది తీసుకువెళ్ళండి. తప్పకుండా మీరు అన్ని పేర్లు చదవచ్చు. అప్పుడు దేశం కోసం ఎలా వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనము అందరి కులమతాల అతీతంగా ప్రార్థనలు చేసుకుంటూ మనం ఎలా కావాలో అలా మాట్లాడుకుంటూ పూర్తి డెమోక్రసీ కల్పించింది మన స్వరాజ్యం తర్వాత. ఆ డెమోక్రసీ కోసం కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు. సో అందుకోసం ఇప్పుడు ఏదైతే అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో మీరు చూస్తున్నారు, ఒక వారం నుంచి ఏమి స్వాతంత్ర దినోత్సవ ముందస్తు సంబరాలు భారతదేశంలో ఎవరు చేయలేదు. ఆ విధంగా మనం చేశాం. మీకు తెలుసా? మీరు చూసారా? మీరు యూట్యూబ్లో చూడండి. నిన్న జరిగిన సంబరాలు, మొన్న దాని ముందు రోజు ఎలా ఉన్నిందంటే కొన్ని వేల మంది పిల్లలతో, కొన్ని వేల మంది కాలేజ్ పిల్లలతో, మళ్ళీ పట్టణ ప్రజలతో, టీచర్స్ అందరూ వచ్చారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారు, ఎంఈఓ గారు అందరూ నాతోనే ఉన్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇప్పుడు మనం డైనింగ్ హాల్ ఈరోజు ఓపెనింగ్ చేస్తామన్నాము. అది కొంచెం మీ అందరికీ ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే కాకుండా మన అందరి పైన చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఏదైతే మనం ఈరోజు ప్రతిరోజు హాస్పిటల్లో మీరు చేస్తున్న సేవలు, అది సేవగానే తీసుకుంటే అది మీరు ఇచ్చే జీతాలకి, మీరు చేస్తున్న పనికి తక్కువే. అది కాకుండా ఊరికే ఏదో టైంపాస్ గా తీసుకుంటే అది సర్వీసెస్ కాదు. దయచేసి, ఎందుకంటే ఇది జిల్లా హాస్పిటల్, 12 లక్షల మందికి మీరు సర్వ్ చేస్తున్నారు. 12 లక్షల మంది జీవితాలు మీరు ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్కి వస్తే మీరు వాళ్ళ జీవితాలు కాపాడి వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు ఏదైతే మీరు చేస్తున్న సేవలు అది ఒక ఆదర్శంగా ఉంటాయి. దయచేసి మీరందరూ బాధ్యతగా ఉండాలా. ఈ హాస్పిటల్ ఇంకా బాగా నడవాలా. ఏదైతే ఓపీడీలో 1000, 1100, 1200 మంది వస్తున్నారు. ఇన్ పేషెంట్ కాన్స్టెంట్ గా చెక్ చేస్తే 170 to 180 ఉన్నారు. మన దగ్గర సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 41. శానిటేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 80, 120. నర్సెస్ ఎంతమంది ఉన్నారు? 90. ఇంకా మిగతా పారామెడికల్ స్టాఫ్ ఇదంతా చూసి డాక్టర్స్ చూస్తే మనమే 250, 300 ఉన్నారు. ఇన్ పేషెంట్లు మాత్రం 170కి కాన్స్టెంట్ నిలిచిపోయింది. మనం రెఫర్లు ఎప్పుడు చేయకుండా దయచేసి మనం ఆదర్శంగా ఉండాలా. బట్ బాగా సేవ్ చేస్తున్నారు. మీరేం సేవ తక్కువ చేయడం లేదు, మీ హాస్పిటాలిటీ తక్కువ చెప్పడం లేదు. ఇంకా మెరుగైన పద్ధతిలో మనం ప్రజలకు దగ్గరై బాగా చేసి సర్వీసెస్ చేసి మనకు స్టేట్ లో మీకు తెలుసో లేదో 2011, 12, 13 3 సంవత్సరాలు మనము కంబైన్ స్టేట్ లో హైదరాబాద్ కూడా మనతో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ స్టేట్ ఫస్ట్ వచ్చాము. ఇప్పుడు కూడా
తప్పకుండా మనం రావాలా. మీ అందరి సేవలు ప్రజలకు అంకితం కావాలా, ఇంకా బాధ్యతగా పనిచేయాలా. మీ అందరికి మరొక్కసారి ఎందుకంటే స్వాతంత్ర మూవ్మెంట్ లో ఎలా ప్రాణాలు కాపాడి అందరికి చేశారో అలా మీరు ప్రతిరోజు వాళ్ళ ప్రాణాల కోసం మీరు ప్రతి ఒక్కరి కోసం పనిచేసే మీరు ఇంకా ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరొక్కసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై. మిగతా కులమ వచ్చింది ఇండిపెండెన్స్. దానికి మనం సందర్భాలు మనకు కల్పించిన అమరవీరులకు మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలా. ఫస్ట్ ఒక మాట చెప్తాను మీకు, ఏ దేశంలో పౌరులు ఏదైతే త్యాగాలు మర్చిపోతారో ఆ దేశానికి ఉనికి ఉండదు. ఎప్పుడు కూడా కానీ మన దేశం కోసం ఎవరైతే బలిదానం చేశారో, దేశ స్వరాజ్యం కోసం మూమెంట్ నడిపారో వాళ్ళకి ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలా. వాళ్ళ గురించి మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలా. ఆ నాలెడ్జ్ లేని దేశం వాళ్ళకు చరిత్రనే తెలియదు, ఆ దేశ విలువలు తెలియదు, ఆ దేశం ఎలా పుట్టిందో తెలియదు. 30% జీడిపి మనకు ఆంగ్లేయులు భారతదేశంకు రాకముందు 30% జీడిపి అంటే ప్రపంచమంతా ఒకవైపు 70%, మనం ఒక్కరే 30%. అంటే 1:3 మనం హెల్తీ ఇండియా ఇది. అటువంటి దేశానికి వాళ్ళు వచ్చి వ్యాపార రీత వచ్చి మనలో చిచ్చులు పెట్టి మన దేశం నుంచి మొత్తం తీసుకువెళ్ళిపోయారు. అయినా మన ఐక్యత, మన విలువలు ఎక్కడ తగ్గలేదు. 140 కోట్ల జనాభా ఈరోజు. ఈ 140 కోట్ల జనాభా తప్పకుండా మీరు చాలా బాధ్యతగా ఉండి రేపు దేశ విలువలు, దేశ సమగ్రత, దేశ పేరుని ముందుకు తీసుకువెళ్ళాలా. ఎక్కడ భారతదేశం విలువలు తగ్గకుండా మీరందరూ చూడాలా. నేను మీ టీచర్స్కి, హెడ్ మాస్టర్, మీ ప్రిన్సిపల్ గారికి అదే చెప్తాను, పిల్లలకి ఇంకా బాగా ట్రైన్ చేయండి. వాళ్ళలో ఎంత నాలెడ్జ్ రావాలంటే ఏ స్కిల్లో కానీ ఏ స్టైల్లో కూడా కానీ దే షుడ్ బి కైండ్ ఎనఫ్, దే షుడ్ బి పర్ఫెక్ట్, దే షుడ్ బి కేపబుల్. चले आए चलते रहे बेखौफ हवाएं, लहरा के झूमे तिरंगा, आजाद रहे आबाद रहे तू, तारों को झूमे तिरंगा। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले चलती रहे बेखौफ
सामने क्या है, कोई शूरवीर ही प्राण दान देता है। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले। माए चलती रहे बेखौफ हवाएं, लहरा के झूमे तिरंगा। आजाद रहे आबाद रहे तू, तारों को झूमे तिरंगा। मेरे लहू का है फायदा क्या, आए ना मां जो ये काम तेरे। माए चलती रहे बेखौफ हवाएं, लहरा के झूमे तिरंगा। आजाद रहे आबाद रहे तू, तारों को झूमे तिरंगा। झूमे झूमे तिरंगा, तारों को हाँ झूमे तिरंगा। हाँ झूमे तिरंगा, तारों को हाँ झूमे तिरंगा। हाँ झूमे तिरंगा, तारों को हाँ झूमे तिरंगा। तेरा हिमालय आकाश छूले, बहती रहे तेरी गंगा। ऊंचा हो इतना इतना बुलंद हो, तारों को चूमे तिरंगा। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले। माए चलती रहे बेखौफ हवाएं, लहरा के झूमे तिरंगा। అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవం జాతి జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా బీటీ కళాశాల మైదానంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో వేడుకలను ఏర్పాటు చేసిన అధికారులు, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సాదరంగా ఆహ్వానించిన అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన మంత్రి జెండా వందనం చేశారు. అనంతరం వివిధ శాఖల తాము సాధించిన ప్రగతిని ప్రస్ఫుటం చేస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించిన మంత్రి మండిపల్లి ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు, సూపర్ 6 పథకాలు, అందించిన సంక్షేమ పథకాల్లో ప్రధానమైన స్త్రీశక్తి ద్వారా మహిళలు, దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం, ఎన్టీఆర్ రైతు భరోసా వంటి పథకాల లబ్ధిని వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి మరింత బాధ్యతతో ప్రజలకు మీ సేవలను అందించి మరిన్ని పథకాలు సాధిస్తూ ప్రభుత్వానికి సహకారం అందించాలని ఉద్యోగులను ప్రశంసించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. कहाँ पढ़ते हैं? कृष्णा रेड्डी में। पढ़ाई अच्छा पढ़ाते हैं? अब कलगिरी मदनपल्ली कैसे जाती हैं तुम्हें? कौन सी आरटीसी बस में? क्या तुम टिकट लेते हैं? क्या तुम टिकट पूछी है विचा में? क्या आज तुमने फ्री बस से देखो 1 साल हुआ। हाँ, अगस्त 15 को दी। कौन दिए हैं? सो चंद्रबाबू नायडू सर सीएम। हाँ, अब तुमने जाना आना को तो कलगिरी 50 रुपये है कि टिकट है? जाने 50 आने 50, महीने कितना हुआ? 3000 होगा। साल को कितना हुआ? 30 पे 6000 होगा। 5 साल को कितना हुआ? 2,20,000 हुआ। कौन दिए से? सीएम। हाँ, चंद्रबाबू नायडू। ओके, तुम्हें अब इंटरमीडिएट पढ़ते हैं सो तल्ली को वंदनम पैसे पढ़े तुम ना? कितना पढ़े? 13,000। वेरी गुड। तुम ना? మద్రసే వెరీ గుడ్. ఓకే, కదిరి మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? కదిరికి. మీరమ్మా? తనకల్లు. మీరమ్మా?
మీరు కాన్ జాతే హిమా ఎప్పుడు కూడా ఎక్కడ వెళ్తున్నారమ్మా? పెద్దపాలెం. మీరమ్మా? పెద్దపాలెం. మీరు పెద్దమ్మా? నల్లజరుకు వెళ్తున్నారా? రైట్, సంతోషం. మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? మీరు కూడా ముల్కల్ చెరువు కదిరికమ్మా. మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? తనకల్లు. మీరమ్మా? కదిరి. మీరమ్మా? కదిరికి. ఎక్కడ? మదనపల్లి నుంచి కదిరికి వెళ్తారు. సొంత ఊరు ఏది మీది? ఇక్కడేనా? మీరమ్మా? మీకు ఎప్పుడైనా టికెట్లు ఏమైనా అడిగినారా బస్సులో? ఇప్పుడు చూడండి, ప్రభుత్వము ఒక సంవత్సరం అయింది. పోయిన ఆగస్టు 2025 ఆగస్టు 15వ తేదీ మీకు ఫ్రీ బస్సులు ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు వరకు ఫ్రీ బస్సు వచ్చింది. మీరు ఎక్కడ వెళ్తే కూడా మీకు ఫ్రీనే. ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకు మహిళా అక్క చెల్లెలకు, మహిళా పిల్లలకు, స్కూల్ చదువుతున్న పిల్లలకు అందరికీ ఒక సంవత్సరం అయింది పూర్తిగా బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కేటాయించి. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతతో రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా బాగలేకపోతే కూడా ఏపీఎస్ఆర్టీసీ లాస్ట్లో ఉన్నా కూడా మాట ఇచ్చారు. మహిళా మనులకు అందరికీ నేను ఫ్రీ బస్ ఇస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకి టికెట్ లేదన్నారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే బస్సు ప్రయాణం అంతా ఫ్రీగా జరుగుతుంది. నేను ఈరోజు దాదాపు ఒక 3 బస్సులు బస్టాండ్లో ఉన్న మహిళా అక్క చెల్లెళ్ళు, అదే స్కూల్లో చదువుకున్న పిల్లలు అందరికీ అడగడం ఏమని, ఈరోజు ఎక్కడైనా వాళ్ళకి సమస్య ఉందా, ఎక్కడైనా టికెట్ అడుగుతున్నారా, వాళ్ళ కేటాయించిన సీట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని క్లియర్ కట్గా మాట్లాడితే ఎక్కడ కూడా కానీ వాళ్ళు లేదు, మాకు చాలా సౌకర్యం ఉంది. ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో మన ఆర్ఎం గారు, 1 మేనేజర్ గారు, అదే ఎంఎఫ్లో, అదేవిధంగా ఉన్న యూనియన్ లీడర్లు అందరూ వచ్చేసారు. అదేవిధంగా పిల్లలు ఏదైతే కాలేజ్ చదువుతున్న పిల్లలు, అదేవిధంగా ఇక్కడ ప్రయాణిస్తున్న మహిళా అక్కచెల్లెలు అందరూ మనతో ఉన్నారు. చాలా బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా త్వరలో బస్సెస్ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేస్తే మనం ఏదైతే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నామో దానికి ఆల్టర్నేట్ అయితే అదే డీజిల్ ఖర్చు, సిఎన్జి ఖర్చు రాకుండా ఉన్నప్పుడు మనకు ఎక్కడ లాస్ ఉండదు. తప్పకుండా రాష్ట్రం అంతా త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఇంకా ఏపీఎస్ఆర్టీసీ లాభంలో ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ఉన్నప్పుడు 10 మంది దీంట్లో బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటారు. అందరి కోసం మనం సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కూడా బాగుండాలి. 1989 యాక్ట్ ప్రకారం, మోటార్ వెహికల్ సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఒక ఫ్రీ కాంపిటీషన్, హెల్తీ సర్వీసెస్ ఉండాలా, అందరికీ ప్రజలకు సౌకర్యం ఉండేటట్టుగా ఉండాలని చెప్పి ఏదైతే యాక్ట్ క్లియర్గా చెప్తుందో అదే క్రమంగా మనం అందరం కలిసి ఏపీఎస్ఆర్టీసీ మంచి కోసం కోరుతూ ముందుకు నడుస్తామని చెప్పి సందేశం. పొంగనూరులో వినూత్న రీతిలో దేశభక్తి చాటుకున్న రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్. అన్నమయ్య జిల్లా పొంగనూరు మండలం కొండసముద్రం ప్రాంతంలోని ఓ బావిలో జాతీయ జెండాతో వినూత్న ప్రదర్శన చేసిన రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ తన దేశభక్తిని అత్యంత వినూత్నంగా ప్రదర్శించారు. స్థానిక బావిలోని నీటిలో ఈదుతూ 2 చేతులతో తిరంగా జెండాను చేతపట్టుకుని తేలియాడుతూ ప్రదర్శన చేయడంతో జాతీయ జెండాపై తన గౌరవాన్ని, దేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు. బావి మధ్యలో త్రివర్ణ పతాకాలతో ఆయన కనిపించిన ఈ దృశ్యం స్థానికంగా పలువురు ప్రశంసించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించిన మంత్రి మంటిపల్లి. తిరుపతి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి జెండా వందనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. పొంగనూరులో దేశభక్తి చాటుతూ జాతీయ జెండాలతో వినూత్న జల ప్రదర్శన చేసిన రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్. 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో హర్యానాలో 5 కిలోమీటర్లు మేర జాతీయ జెండా ప్రదర్శించి వరల్డ్ రికార్డుకు యత్నించిన యువత. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించిన మంత్రి మంటిపల్లి. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి పొద్దున్నలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.